రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అందుకు సీదిరి అప్పల్రాజు అరెస్టే ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజును పరామర్శించేందుకు జగన్ అంపోలు జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లేసరికి ములాఖాత్ సమయం ముగియడంతో కలిసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో జగన్ సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. అప్పల్రాజు కుమారుడు 18 ఏళ్ల కుర్రాడని, బైక్ యాక్సిడెంట్ జరిగితే కుట్రకోణం ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించారు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమని అన్నారు. అప్పల్రాజు కుమారుడి భవిష్యత్ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో అప్పల్రాజు 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడని, చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడని వ్యాఖ్యానించారు. తరువాత మంచిగా చదివి డాక్టర్ అయ్యారని చెప్పారు. వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము, హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడమ్మా. (31/12/2024) ఇంకో కేసు కూడా ఏదో ఉంది కదా, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఇదేంది కొడుకును తప్పించి డ్రైవర్. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించరాని తప్పు ఇది. నిజంగా యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు అందరి ముందర. జరిగేదంతా అందరి ముందర జరుగుతున్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన నాయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలనో ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి, దానికి బాధపడుతున్నారు తప్పనిచ్చి అయితే ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశారదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు ఇక్కడ. పాఠశారదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని ఆయన. అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా
మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. నిజంగా అడుగుతాను, ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట పోనీ వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే కొన్ని పొలాల్లోకి పోయి